పీరియడ్ అప్పుడు మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయమనగానే చాలా భయాలు, ఎన్నో మిత్స్. టుడే లెట్స్ బ్రేక్ ద మిత్. ఫస్ట్ మిత్, మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయడం వల్ల వర్జినిటీ పోతుంది. లేదండి, హైమన్ అనేది మీరు నార్మల్ యాక్టివిటీస్ లైక్ సైక్లింగ్, స్విమ్మింగ్ చేసినప్పుడు కూడా టేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయడం వల్లనే హైమన్ అనేది టేర్ అవ్వదు. సో మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేయడం వల్ల వర్జినిటీ అయిపోదు. ఈవెన్ అన్మ్యారీడ్ గర్ల్స్ కెన్ యూజ్ మెన్స్ట్రువల్ కప్. మిత్ నెంబర్ 2, మెన్స్ట్రువల్ కప్ అనేది అందరికి సేమ్ సైజ్ ఉంటుంది. లేదండి, డిపెండింగ్ అపాన్ యువర్ ఏజ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్, మీకు ఎంత బ్లీడ్ అవుతుంది అండ్ ఇంతకు ముందు మీకు డెలివరీస్ అయ్యాయా దాన్ని బట్టి మీ గైనకాలజిస్ట్ మీకు బెటర్ సైజ్ సజెస్ట్ చేస్తారు. మిత్ నెంబర్ 3, టాయిలెట్ కి వెళ్ళిన ప్రతిసారి మెన్స్ట్రువల్ కప్ చేంజ్ చేసుకోవాలి అవసరం లేదండి. టాయిలెట్ అనేది యురెత్రా నుంచి వస్తుంది అండ్ మనం మెన్స్ట్రువల్ కప్ పెట్టేది వజైనాలో. సో మీరు టాయిలెట్ కి వెళ్ళిన ప్రతిసారి కప్ ని తీయాల్సిన అవసరం లేదు. మిత్ నెంబర్ 4, మనం పడుకున్నప్పుడు మెన్స్ట్రువల్ కప్ యూజ్ చేస్తే లీకేజ్ అవుతుంది. లేదండి, మనము మెన్స్ట్రువల్ కప్ పెట్టేది వజైనాలో, అది సర్వీస్ చుట్టూ మంచిగా ఫిక్స్ అవుతుంది, వాక్యూమ్ లాగా పనిచేస్తుంది. సో స్లీపింగ్ అప్పుడు కూడా అదేం లీక్ అవ్వదు. ఈవెన్ మెన్స్ట్రువల్ కప్ పెట్టుకొని మీరు స్ట్రెన్యూయస్ ఎక్సర్సైజ్, స్విమ్మింగ్, సైక్లింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఒక్క మెన్స్ట్రువల్ కప్ 12 hours వరకు పెట్టుకోవచ్చు. సో మెన్స్ట్రువల్ కప్ ఈజ్ అ బెటర్ ఆప్షన్. మిత్ నెంబర్ 6, మెన్స్ట్రువల్ కప్ చాలా కాస్ట్లీ. ఒక్క మెన్స్ట్రువల్ కప్ మీకు అరౌండ్ 500 కాస్ట్ చేస్తుంది. బట్ ఒక్క మెన్స్ట్రువల్ కప్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ 10 years. ప్యాడ్స్ తో కంపేర్ చేస్తే మెన్స్ట్రువల్ కప్ ఇస్ చీపర్. సో మీకు తెలిసిన గర్ల్స్ అందరికి ఇది షేర్ చేయండి. థ్యాంక్ యూ.